హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన సూర్యాపేట దగ్గరలో ఉన్న దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు నైట్ 12 గంటలకి దిష్టి పోస్తారు. జాతరకి 15 రోజుల ముందు కేసారం అనే ఊరు నుంచి దేవరపెట్టెని తీసుకొస్తారండి ఈ గుట్ట దగ్గరికి. ఈ లింగమంతుల స్వామి అనేది యాదవుల కులదేవుడు అండి. అలాగే ఈ దేవరపెట్టె కూడా కేసారంలో యాదవుల ఇంట్లోనే ఉంటుంది. అక్కడ నుంచి బేరీల మూతతో అలాగే నడుచుకుంటూ స్వామివారిని ఎత్తుకొని వస్తారండి. ఏంది నువ్వు కూడా నిన్న నైటు ఆదివారం నైట్ 12 గంటలకి దేవరపెట్టి తీసుకొచ్చారండి. ఇప్పుడు ఉదయం మళ్ళీ సోమవారం మనం దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ పైకి ఎక్కుదామండి. ఇక్కడ కొబ్బరికాయలు కూడా కిందనే అమ్ముతారండి, మనకి పైన ఉండవు. వేలం పాట లాగా ఉంటుంది కాబట్టి ఒక దగ్గర అమ్ముతారు. ఈ లింగమంతుల స్వామి జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. మన తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర. శ్రీ మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత ఇదే పెద్ద జాతర అండి. అలాగే సమ్మక్క సారక్క జాతర జరిగినప్పుడు ఈ లింగమంతుల స్వామి జరగదు, లింగమంతుల స్వామి జరిగినప్పుడు సమ్మక్క సారక్క జరగదు. ఇక్కడ లింగమంతుల స్వామి చాలా మహిమగల దేవుడు అండి. ఏం కోరుకున్నా ఏం మొక్కుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఆ మొక్కులు కూడా ఈ జాతరలోనే చెల్లించుకుంటారు. అలాగే మెట్లు మనకి 2 సైడ్లు ఉంటాయండి. గుడి వెనకాల నుంచి మెట్లు ఉంటాయి, ముందు నుంచి కూడా మెట్లు ఉంటాయి. మేము వెనక నుంచి ఎక్కామండి. ఇదేనండి గుడి పైన గుట్ట మీద. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం. ముందుగా మనకు దర్శనం ఇచ్చేది లింగమంతుల స్వామినండి. ఇదేనండి స్వామివారి గర్భగుడి. స్వామివారి గుడితో పాటు పక్కన కూడా గుడి ఉంటుందండి, అమ్మవార్లది. ఆ స్వామికి మీరు కూడా దండం పెట్టుకోండి. ఇదేనండి దేవరపెట్టె అంటే. దేవరపెట్టె అంటే కూడా చాలామందికి తెలియదు. ఇక్కడ స్వామివారి విగ్రహాలు, అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి. ఈ పెట్టెనండి మనకి కేసారం నుండి వచ్చేది. అమ్మవార్లు కూడా మనకి పక్క గుళ్ళోనేనండి. అలాగే అమ్మవార్ల పేర్లు కూడా ఎలమంచమ్మ, సౌడమ్మ, గంగమ్మ. అలాగే స్వామివారి పక్కన ఉండేది మాణిక్యమ్మ, ఆకుమంచమ్మ. ఇక్కడ స్వామివారికి పూజలన్నీ నిర్వహించేది కూడా యాదవులేనండి.
ఈ జాతర కూడా మనకి 3 రోజులు జరుగుతుందండి. అంటే ఆదివారం రోజు నైటు గంపలు తీసుకొస్తారు మొక్కుబడిలో. సోమవారం, మంగళవారం, బుధవారం జాతర ఉంటుంది. ఇప్పుడు ఆ స్వామివారికి అమ్మవార్లకి ఎదురుగా పోతురాజు ఉంటాడండి. ఇక్కడే మనము యాటలు అనేవి కోస్తారు. గంప కట్టడం అంటే ఒక గంపని అలంకరించుకొని ఆ గంపలో గజ్జెలలాగు పసుపు, కుంకుమ, అమ్మవారికి చీరలు, ఇంకేమన్నా మొక్కులు ఉంటే అవన్నీ పెట్టుకొని గంపతో పాటు బోనాన్ని కూడా తీసుకొస్తారండి. బోనం అనేది మనకి పరమన్నమైన చేస్తారు, అలాగే పచ్చన్నమైన పెడతారు. ఇక్కడ మనకి అలాగే నాగమ్మ తల్లి కూడా ఉంటుందండి. పక్కకే శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి పుట్ట కూడా ఉంటుందండి. ఇదేనండి, వెనక సైడ్ పుట్ట ఉంటుంది, ముందన్ని బాండవులు ఉంటాయి. ఈ ప్లేస్లోనేనండి మనకి ఆటలు కోసేది. అలాగే ఇక్కడ మేకపోతు కానీ గొర్రెపోతు కానీ కోస్తారు. మేకలు గొర్రెలు కోయరండి, కోళ్ళు కూడా కోస్తారు. చూడండి ఇక్కడ లడ్లు కూడా అమ్ముతారు. ఇక్కడ బోనం పక్క సైడ్ బోనం వండుకునే వాళ్ళు, మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఇక్కడే, అంటే కింద బోనం వండుకోవచ్చు, కింద చేస్తారు, పైన కూడా బోనాలు వండుకోవచ్చు. ఇక్కడ అంటే నార్మల్ టైంలో కూడా మొక్కులు చెల్లించుకుంటారండి. ఆదివారం, సోమవారం ఈ 2 రోజులే పబ్లిక్ బాగుంటారు. ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా ఈ గుట్ట అనేది. జాతర రోజు చూడాలి అసలు. అంటే రోజు తెలిసిన వాళ్ళకైనా సరే ఏ దారి ఎటుందో కూడా అర్థం కాదు. అంత పబ్లిక్ లక్షలాది మంది వస్తారు. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఆ రోజు కూడా నేను వీడియో తీస్తాను. అలాగే మనకి ఇక్కడ పక్కన చెరువు ఉంటుంది, పైన ఒక కోనేరు ఉంటుంది, వెనక సైడ్ కూడా ఒక కోనేరు ఉంటుంది. అవి నేను ఇప్పుడు వీడియోలో తీయలేదండి. నేను జాతర రోజు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ నార్మల్ టైంలో కూడా మొక్కులు చెల్లించుకుంటారని చెప్పాను కదండి. ఆదివారం, సోమవారం ఇలా షాపులు ఉంటాయి. ఇక్కడే మనకి బోనం కుండలు కానీ, కొబ్బరికాయలు, పూజా సామాన్లు అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయండి. గుట్ట కింద ఇక్కడ మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు కింద పెట్టుకుంటారు. ఈ లింగమంతుల స్వామి జాతరకి ఎవరైనా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఉన్నా, నార్మల్ టైంలో కానీ జాతరకు కానీ ఈ గుడికి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ జాతరని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా రండి. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి స్టార్టు. జాతర మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ పవన్ అంజలి.